ఈ దగ్గర రెడ్ బుక్ లేకపోయినా వాళ్ళ దగ్గర బ్లూ బుక్ ఉన్నదట. ఉన్నీలేండి సార్, చూద్దాం. బ్లూ అంటే అది తెలిసిందే కదా, దాంట్లో వాళ్ళ ఎంత బాగుంటుందో వాళ్ళ చరిత్ర రాసుకోమనండి. దాంట్లో పేజీలు నిండుతాయి. మా చరిత్ర ఏం రాయగలుగుతారు వాళ్ళు? మాది ఎప్పుడు తెరిచిన పుస్తకం, పబ్లిక్లో ఉంటాం, ప్రజలతో ఉంటాం, ప్రజల కోసం ఉంటాం. మా కోసం ఏమి వాళ్ళ చరిత్ర రాయని అవసరం లేదు. వాళ్ళ వెనక్కి తిరిగి చూసుకొని వాళ్ళ గత చరిత్ర రాసుకోమనండి చాలు. మాకేం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు. ఇక రెడ్ బుక్ అనేది సార్, ముందే చెప్తున్నాం, రెడ్ బుక్ అనేది ఒక సింబల్ మాత్రమే. సింబల్ ఏంటి? అన్యాయం అక్రమం చేసిన వాళ్ళకి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ప్రభుత్వ విధానాలకి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని సక్రమమైన మార్గంలో పెడతామని చెప్పడానికి అది ఒక సింబల్. ఎస్, ఆ విధంగానే జరుగుతుంది చూడండి. ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒక్కటైనా అవుట్ ఆఫ్ ది లా ఏదైనా ఉందేమో చెప్పండి మీరు. ఖచ్చితంగా వాళ్ళకి తగిన పనిష్మెంట్ జరుగుతుంది, ఆ దారిలోనే ఉంటుంది. అంతేగాని రెడ్ బుక్ అన్నది మాత్రం మాకు ఇష్టం వచ్చిన పేర్లు రాసుకొని హరాస్మెంట్ చేయడం, కక్ష సాధింపులు చేయడం ఇదేం ఉండదు సార్. గమనించి ఒక్క కేసు అన్నా చెప్పండి. ఇప్పుడు వరకు అరెస్ట్ అయ్యి జైలు పాలైన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు అరెస్ట్ అవుతున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే చెప్పండి, ఒక్కటి తప్పు ఉందని చెప్పండి, దాని గురించి చర్చిద్దాం. ఉండదు. ఎందుకంటే ఒక నిబద్ధత కలిగిన నాయకుడు ఏదైతే ఈ రాష్ట్రాన్ని మంచి దారిలో తీసుకుపోవాలా అనే కొత్త జనరేషన్కి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకునే మా యువ నాయకుడు ఏదైతే రెడ్ బుక్ అన్నాడో అది ఖచ్చితంగా అన్యాయము అక్రమాలు చేసిన వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది తప్ప సామాన్య ప్రజలకు కానీ ఈ రాజ్యాంగబద్ధంగా నడుచుకునే ఏ ఆఫీసర్స్కి కానీ నాయకులకు కానీ అది వర్తించదు. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. అది ఒక సింబాలిక్గా చెప్పాం మేము. అంటే దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు, కక్ష సాధింపులు చేయొద్దండి. రాజు చెప్పినట్టు మీరు అన్ని పోకడలకు పోవద్దండి, మంచిని మాత్రమే అవలంబించండి చెప్పడానికి ఏదో ఒక సింబల్ తప్ప ఇంకా వేరే కాదు. ఆయన అధికారం ఉంది, ఆ రోజు విర్రవీగిపోయాడు, ఏమైంది? ఇప్పుడు అనుభవిస్తున్నారు. గతంలో వాళ్ళ తండ్రి ఉన్నప్పుడే ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలు పాలయ్యారు. ఆ విచక్షణ జ్ఞానం కూడా లేకుండా ఇప్పుడు కొంతమంది అధికారులు ఏమయ్యారు చూడండి. ఇప్పుడు ఆ జత్మాని ఆమె హీరోయిన్, ఆమె బాంబే, ఆమె కేసులో ఏమైంది? ఈరోజు ఎవరు కాపాడగలుగుతున్నారు మిమ్మల్ని? మీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏమైనా కాపాడగలుగుతున్నారా? లేదు కదా. అదే కదా మేము చెప్పింది ఆ రోజు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని. దాన్ని పెడచోన పెట్టారు మీరు. మీరు ఈరోజు బాధపడితే ఏం లాభం చెప్పండి? ఆయన అంబటి రాంబాబు గారు వచ్చారు బయటికి, ఆయన అంత శుద్ధ పూస ఇంకెవరు ఉండరు ఈ రాష్ట్రంలో. ఆయన ఒక ఛానల్ పెట్టి, పాపము పెట్టుకోమని, ఛానల్ రెవెన్యూ వస్తుంది, పెట్టుకోవచ్చు, ఏం చెప్పినా ప్రజలు చూస్తారు, కానీ దాని అభిప్రాయాలు ఏందని మీకు తెలుసుకోలేరు కదా, పెట్టుకోనియండి. అలాంటి వ్యక్తులు కూడా ఈరోజు వీటి గురించి మాట్లాడితే అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఖచ్చితంగా సార్, ఎవరికి ఓకే. ఇప్పుడు అరెస్ట్ లవ్స్ వచ్చింది కాబట్టి నరసింహప్రసాద్ గారు ఒకటి చెప్పండి. ఎవరైతే గతంలో మాట్లాడారో, ఎవరైతే ఇష్టం వచ్చినట్లుగా వైరల్ అయినాయో వీడియోలు చాలా ఉన్నాయి, వాళ్ళందరినీ వదిలేసి ఇప్పుడు ఎవరైతే తప్పులు మాట్లాడుతున్నారో వాళ్ళని మేము అరెస్టులు చేస్తామని చెప్పడంలో ఆంతర్యం ఏంటండి? అంటే ఏమనుకుంటారు వాళ్ళు? ఏమనుకోవాలి సార్? ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు అప్పుడు మాట్లాడిన వాళ్ళు కాదు సార్. చట్టం ఎవరైనా సరే సార్, చట్టం ఉంటుందని. మరి ఎందుకు వాళ్ళకి చట్టం పనిచేయట్లేదా? వాళ్ళతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయా? వాళ్ళతో బంధుత్వాలు ఉన్నాయా?